చిన్నారుల్లో వినికిడి లోపం ఉందని గ్రహిస్తే వారిని వెంటనే హైదరాబాద్ కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో వైద్యులకు చూపించాలని ఇంటర్నేషనల్ క్లాక్లియర్ ఇంప్లాంట్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. చిన్న పిల్లల్లో వినికిడి లోపం ఉందని గమనిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈఎన్టీ ఆసుపత్రిలో వైద్యుల సలహా మేరకు క్లాక్లియర్ ఇంప్లాంట్ లేదా ఇతర వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసీ జారీ చేసి చికిత్స అందిస్తామని ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాస్ తెలిపారు. చిన్నపిల్లలు ఈ లోపంతో బాధపడుతున్నారని గ్రహిస్తే వెంటనే ఈఎన్టీ ఆసుపత్రిలో సంప్రదించాలని వేముల శ్రీనివాస్ ఒక సందేశంలో తల్లిదండ్రులను కోరారు. పిల్లలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వారికి వైద్యం అందించగలిగితే ఈ లోపాన్ని అధిగమించడానికి వీలవుతుందన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ కాక్లియర్ ఇంప్లాంట్ డే మనం 25 ఫిబ్రవరి నాడు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తల్లిదండ్రులందరికీ ఒక చిన్న విన్నపం. పిల్లల్లో మీరు గనక వారికి వినికిడి శక్తి లేదు అని మీరు ఎంత త్వరగా గుర్తుపడితే అంత త్వరగా మనం పిల్లలకి వినికిడి శక్తి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి విజన్ తోటి మనం గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ సహకారంతో రాష్ట్రంలోని పిల్లలు ఎవరు కూడా చెముడు మూగతనంతో ఉండొద్దనేటువంటి ఉద్దేశంతో మనం పెద్ద ఎత్తున ఈ సర్జరీస్ కి సీఎంఆర్ఎఫ్ నుంచి ఎల్ఓసిస్ ఇచ్చి ఈఎన్టీ హాస్పిటల్ ద్వారా వైద్యం చేయిస్తున్నాం. ఆ విధంగా కొన్ని వందలాది మంది పిల్లలు మళ్ళీ చక్కగా వినడం, చక్కగా మాట్లాడడం చేస్తున్నారు. చాలా సంతోషం. సో అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లల్లో కనుక వినికిడి శక్తి తక్కువగా ఉందని మీరు ఎర్లీగా గమనించినట్టయితే వాళ్ళకి మనం మైల్ స్టోన్స్ అంటాం కదా, ఏ నెలలో ఏం చేయాలి, అట్లాంటి మైల్ స్టోన్స్ కనుక మన పిల్లలు కనుక డిలే అవుతున్నట్టయితే ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ కోటి కనుక వచ్చినట్టయితే మన డాక్టర్స్ టీమ్ ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అవసరమైతే సర్జరీ ద్వారా దాన్ని కరెక్ట్ చేసేసి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.